అరౌండ్ 70 crores గ్రాస్, హోప్ఫుల్లీ. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం, ఎలా 3-4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో అలానే మ్యాడ్ కూడా 4 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఒక 2 ఏరియాలు మాత్రం 90%లో ఉంది. అది నేను మా ఇండియన్ టూ కామెడీ చేసుకుంటాం, అది ఇష్యూ కాదు. ఇండియన్ టూ ఎలా అంటే మోర్ ఆన్ ఫన్ సైడ్. ఇప్పుడు ఇండియన్ టూ కొన్ని చెప్పే ఎలా ఉంటాయి అంటే అది కొంచెం ఆ ఎటకారం చేసి చెప్పారు. ఆయన బాగుంది బాగాలేదని చెప్పలా, అలా మధ్యలో చెప్పారు. నేను జస్ట్ ఫన్ టోన్లో చెప్తున్నా. ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువ ఆ చిలిపి మనిషి కదా. అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డ్యాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగుంటే బాగుండు అనుకున్నారేమో లే, అందుకని డిస్పాయింట్ అయి ఉంటారు అన్నది. అది ఫన్ టోన్లో చెప్తున్నాను నేను, అది కాదు. మిగతా మేము మీ ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా. సినిమా బాడకపోయినా బాడట్లేదని చెప్పట్లేదు కదా ఎవరం. పోనీ దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగా అంతే. నేను నా సైడ్ అయిపోయింది, మీరు ఏమైనా అడగాలంటే చెప్పండి సార్. అదే లేదు సార్, ఎంటర్టైన్మెంటే స్టార్. నేను ఇందాక చెప్పింది ఏంటంటే తప్పక కొన్ని చేయాల్సి వస్తుందని, అంతే సార్. ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు అన్నిటికంటే సీనియర్. మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కలెక్షన్ని? మరి అది అందుకే అదే ఇప్పుడు న్యూ జన్ సినిమా ఎలా ఉందంటే ప్రతిదానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ అలా లేదు, ఏది అలా లేదు. కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్. సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్లా ఉంది, ఏమి జోక్గా లేదు సినిమాలు తీయడం. ఏమి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే శాటిలైట్ అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ. దాంట్లో మాకు ఇవన్నీ కూడా ఎందుకంటే నా సపోర్ట్ చేయకుండా ఓవర్సీస్ మార్కెట్ కూడా ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టి ఎవరైనా చెప్పండి. తెలంగాణ వెబ్సైట్లలో యూట్యూబ్లలో మీరు ఇంటర్వ్యూలు ఇస్తే అమెరికాలో టికెట్ తెచ్చుకున్నారు. అదే అలా ఏమి దేనికి తెగవండి. ఇప్పుడు ఆ లెక్కన నెలకి 15 సినిమాలు రిలీజ్ అయితే వారానికి 2 వేసుకోండి, నెలకి 10 సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలకు ఓపెనింగ్ వస్తుంది? వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు అమెరికాలో టికెట్ మాక్సిమం పిఆర్ఓ డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక 10 మంది కలిసి చేస్తే సినిమా, ఒకళ్ళే చేసే సినిమా కాదు కదా. ఇప్పుడు మీడియా దగ్గరికి ప్రమోషన్ దగ్గరికి వచ్చేప్పటికి నాకు కొన్ని ఐడియాస్ ఉండొచ్చు. నా వెబ్ మీడియా ఎక్కడా ప్రయోజనం లేదు సార్. నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను, ఒక ప్రోమో నచ్చాలి, ఒక పాట నచ్చాలి, ట్రైలర్ నచ్చాలి, అప్పుడే టికెట్ దిగుతుంది. ఇంకేం చేసిన టికెట్ దగ్గర మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా. పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ. దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే. ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినంత మాత్రం ఓపెనింగ్ తేలేమో. కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వని ఓపెనింగ్ వస్తుంది. మరి నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఎవరి మీద పగలేదు, గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు. మీరు మా జాబ్ మేము సినిమా తీయటం, మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం, అది మీరు చేశారు. మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు. ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరం కామెంట్ చేయలేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి. అలాంటివి మాత్రం రిపీట్ చేయొద్దు. రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీరు చూసుకుందాం, మా దారి మేము చూసుకుంటాం అంతే.